హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి నేను కాలీఫ్లవర్ పకోడీ చేశాను. ఎలా చేశాను అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కాలీఫ్లవర్ ముక్కలు మనము ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వేడి వాటర్లో వేసి కొద్దిసేపు మరిగించినట్లయితే దాంట్లో ఉన్నటువంటి డస్ట్ కానీ ఏమైనా ఉన్నా కూడా పోతాయి. కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా ఉడికించుకోవాలి. తర్వాత అవి తీసేసిన తర్వాత కాలీఫ్లవర్లోకి కొంచెం శనగపిండి అలాగే బియ్యం పిండి వేసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు, కారము, గరం మసాలా, కొంచెం పసుపు కూడా వేసుకున్నాను కలర్ కోసము. వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. అది ఇక్కడ మీరు బియ్యం పిండి బదులు కార్న్ఫ్లోర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేకపోవడం వల్ల నేను బియ్యం పిండి వేసాను. అలా వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా మంచిగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం పకోడీకి కలుపుకున్నట్టు మొత్తము కాలీఫ్లవర్కు శనగపిండి అనేది పట్టే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తము కలుపుకున్న తర్వాత మనం ఈలోపు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకసారి చూసినట్లయితే ఆయిల్ హీట్ ఎక్కుతుందా లేదా అనేది కొంచెం పిండి వేసి చూసినట్లయితే అర్థమవుతుంది. తర్వాత వేడెక్కి బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంది కదా, ఆ పిండి అనేది ఒక్కొక్క ఫ్లవర్ని మనం ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇది పైన క్రిస్పీగా లోపల కొంచెము మెత్తగా ఉంటుంది కాలీఫ్లవర్ అనేది, కాబట్టి కొంచెం టైం పడుతుంది. మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలా చేసినట్లయితే మొత్తం క్రిస్పీగా చాలా బాగుంటుంది. వేడివేడిగా ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు అనమాట. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఎప్పుడు పకోడీ కాకుండా ఈ విధంగా కాలీఫ్లవర్తో చేయండి, చాలా మంచిది. చూసారుగా, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకున్నట్లయితే కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయినట్లే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.